ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ముట్టడించారు. బదిలీలో పారదర్శకత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారిని వాళ్లకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసి పసిబిడ్డల తల్లులు, వికలాంగులకు కొండ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయమైన పద్ధతిలో సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా ర్యాంకింగ్ ప్రకారం సీనియారిటీ లిస్ట్ ప్రకారము కౌన్సిలింగ్ నిర్వహిస్తే వితిన్ VLBలో వచ్చినా సరే మేము సంతోషంగా వెళ్తాం. ఎందుకంటే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మాకు కోరుకున్న సోటు రాఫీని ఇంకో సోటు ఇచ్చినా సరే సంతోషబద్ధంగా వెళ్తాం. కానీ అలా కాకుండా కొంతమంది వ్యక్తులు వాళ్ళకు నచ్చిన స్నేహితులకు నచ్చిన విధంగా వేసుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కనుక మేము అంగీకరించినట్లయితే మా లైఫ్ లాంగ్ మా సర్కిల్ ఇలాగే ఉంటుంది ఇంకా. సో కాబట్టి మేము అడిగేది ఏంటంటే సీనియారిటీ లిస్టు, ర్యాంకింగు, మెరిట్ లిస్టు అనేది నిర్వహించి దాని ప్రకారం కనుక కౌన్సిలింగ్ నిర్వహిస్తే మాకు మంచి జరిగిద్దని కోరుకుంటున్నామండి. అదొకటి. ఇంకో ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్లో కేటాయించడం మరీ దారుణం అండి. నెక్స్ట్ అప్స్కాండ్ అయిన వాళ్ళకు కూడా కేటాయించడం మరీ దారుణం అండి. మూడోది 5 years కాని వాళ్ళకి 6 monthsలో వచ్చిన వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లో బదిలీ చేశారు. అది ఏ విధంగా చేశారనేది మాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. సో దీని పట్ల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. 4.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరం వాళ్ళను కూడా కౌన్సిలింగ్లో తీసేశారు. వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. వికలాంగులను కొండ ప్రాంతాల్లో వేయడం, లాక్టేటింగ్ మదర్స్ని అలా రకరకాల ప్రాంతాల్లో వేయడం జరిగింది. చనిపోయిన పర్సన్స్కి కూడా మొన్న కౌన్సిలింగ్లో ప్లేసులు ఇచ్చారు. అబ్స్కాండ్ అయిన వాళ్ళు, మానేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం సరిచేసి సక్రమంగా బదిలీలు నిర్వహించాలని మేము GSWS వారిని కోరుతున్నాము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అడుగుతున్నాము.